చిన్నాపురం అన్నదమ్ముల బిర్యానీ కథ. చిన్నాపురం అనే చిన్న గ్రామం, పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, మనుషుల్లో ప్రేమ అనురాగం ఎక్కువగా ఉండే ఊరు. ఆ ఊరిలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళ పేర్లు మధు మరియు జయ. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంట్లో పరిస్థితి చాలా కష్టమైంది. వాళ్ళ అమ్మ లక్ష్మి రోజు ఇళ్లల్లో పొలాల్లో కూలి పని చేస్తూ కష్టపడుతూ పిల్లల్ని పెంచింది. ఆమె ఎప్పుడూ తన కొడుకులకి ఒక మాట చెప్పేది: నాన్న లేని పిల్లలు మీరు, కానీ జీవితంలో ఎవ్వరికీ తగ్గకుండా బ్రతకాలి అని చెబుతుంది. మధు, జయ కూడా అమ్మ కష్టాన్ని చూసి చిన్నప్పటి నుంచే బాధ్యతగా పెరిగారు. ఇద్దరి మధ్య బంధం కూడా అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేది. ఒకరు తింటే ఇంకొకరు తినేవారు, ఒకరు నవ్వితే ఇంకొకరు నవ్వేవారు, ఒకరిని విడిచి ఒకరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఒకరోజు సాయంత్రం పని ముగించుకొని వచ్చిన వాళ్ళమ్మ కాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఆమె చేతులపై గాయాలు, ముఖంపై అలసట. అది చూసిన జయ కంటతడి పెట్టుకున్నాడు. ఆ రాత్రి జయ అన్నతో ఇలా అన్నాడు: అన్నయ్య, అమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది. ఇప్పుడైనా అమ్మని మనం కష్టపడకుండా చూసుకోవాలి అని అంటాడు. అప్పుడు మధు కూడా కొంచెం ఆలోచించి, అవును జయ, కానీ అందుకు మనం ఏదైనా వ్యాపారం చేయాలి. అవును అన్నయ్య, మనం మన ఊరిలోనే ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం అని అంటాడు. ఇద్దరూ ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జయ ఒక్కసారిగా, అన్నయ్య, మన ఊరిలో మటన్ బిర్యానీ షాప్ లేదు, మనమే పెడుదాం, బాగా నడుస్తుంది అని అంటాడు. మధు కొంచెం ఆలోచించి, సరే జయ, మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని అంటాడు. ఇద్దరు కలిసి కొద్దిగా డబ్బు అప్పు తీసుకొని ఊరి బయట ఒక చిన్న షెడ్డు పెట్టారు. అన్నదమ్ముల్లా స్పెషల్ మటన్ బిర్యానీ అని బోర్డు పెట్టారు. మొదటి రోజు ఎవ్వరూ రాలేదు. రెండో రోజు ముగ్గురు మాత్రమే వచ్చారు. జయ కాస్త నిరుత్సాహంగా అన్నాడు: అన్నయ్య, ఇలా అయితే ఎలా? అప్పుడు మధు నవ్వుతూ అన్నాడు: జయ, ఓపిక పట్టు, మంచి పని చేస్తే కస్టమర్లు తప్పకుండా వస్తారు అని అంటాడు. మూడో రోజు నుండి వాళ్ళు కొన్ని మార్పులు చేశారు. మంచి మటన్ తెచ్చి తక్కువ ధరకు మటన్ బిర్యానీ అమ్మడం మొదలుపెట్టారు. జయ కస్టమర్లతో ప్రేమగా మాట్లాడేవాడు. అన్నా, ఇంకొంచెం రైస్ పెట్టాలా? స్పైసీ సరిపోతుందా అని ప్రేమగా అడిగేవాడు. మధు కిచెన్లో రాత్రి వరకు కష్టపడేవాడు. ఒక వారంలోనే వాళ్ళ బిర్యానీ ఊరిలో ఫేమస్ అయింది. ఒకరోజు వాళ్ళ అమ్మను షాప్కి తీసుకొచ్చారు. అక్కడ చాలామంది తింటున్నారు. అమ్మ ఆశ్చర్యంగా అడిగింది: ఇంతమంది వస్తున్నారా అని అడిగింది. జయ నవ్వుతూ, అమ్మా, ఇక మీదట నువ్వు పని చేయకూడదు, నీకోసం మేమున్నాం అని అంటాడు. అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు. కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద హోటల్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరే కొత్త బిర్యానీ సెంటర్ పెట్టారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఏసీ రూమ్స్ ఉన్నాయి. కస్టమర్లు కొంతమంది అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. జయ భయపడి వాళ్ళ అన్నతో ఇలా అంటాడు: అన్నయ్య, మన వ్యాపారం పోతుందేమో అని అంటాడు. అప్పుడు మధు ప్రశాంతంగా అన్నాడు: మన బలం ఏమిటో తెలుసా జయ? ఏమన్నయ్యా? మన ప్రేమ, మన నిజాయితీ అని అంటాడు. వాళ్ళు అదే క్వాలిటీ, అదే ప్రేమతో పని చేస్తూనే ఉన్నారు. ఒకరోజు ఆ పెద్ద హోటల్లో పాడైన మటన్ వల్ల కొంతమందికి అస్వస్థత వచ్చింది. అప్పటి నుండి అందరూ మళ్ళీ మధు, జయ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ షాప్ ముందు క్యూలు. కొన్ని నెలల్లో వాళ్ళు పెద్ద హోటల్గా మార్చారు. ఊరిలో వాళ్లను అందరూ గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. ఒకరోజు అమ్మ సంతోషంతో కొడుకులతో ఇలా అంది: నా జీవితంలో పెద్ద సంపద మీరిద్దరూ కలిసి ఉండడం అని అంటుంది. మధు, జయ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. జయ అంటాడు: అన్నయ్య, మనం కలిసి ఉన్నందుకే ఇది సాధ్యమైంది అని అంటాడు. అప్పుడు మధు, అమ్మ ఆశీర్వాదం, మన కష్టం, మన ఐక్యత, ఇదే మన విజయం అని అంటాడు. కథలో నీతి: తల్లిదండ్రుల కష్టం గుర్తించుకొని అన్నదమ్ముళ్ళు కలిసికట్టుగా కష్టపడితే చిన్న వ్యాపారం కూడా పెద్ద విజయంగా మారుతుంది.